హాయ్ అండి. సో, నేనైతే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌కైతే స్టార్ట్ అయ్యాను. సో, ముందుగా మా పాపనైతే పడుకోబెట్టేసాను. ఎందుకంటే, లేచి ఉందంటే ఏడుస్తదనమాట మేమెళ్ళేటప్పుడు. సో, పడుకోబెట్టేసాను. ఆ తర్వాత మేము కార్‌లో వెళ్దామని డిసైడ్ అయ్యాం కాబట్టి, చాలా లగేజ్ సర్దుకున్నాననమాట. అంటే, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది మిస్ అయినా కూడా, అయ్యో! ఇది మిస్ అయిపోయింది ఇంట్లో ఉంది కదా! అని అనిపించుకోవద్దని చెప్పి, ఎలాగో కారే కదా! అని చెప్పి మొత్తం అన్నీ సర్దేశాను. నా కిట్ అంతా కూడా పెట్టేసామనమాట కార్‌లో. తర్వాత మధ్యలో కొంచెం పనుండింది. అంటే పువ్వులు ఆర్డర్ చేశాను ముగ్గు చుట్టూ పెట్టడానికి. ఇంకా ఒక కలర్ మిస్ అవుతుందేమో, రెడ్ కలర్ తక్కువవుతుందేమో అని అనుకున్నాను. సో, మా ఊరి దగ్గర గంట స్తంభం ఉంది కదా! గంట స్తంభం దగ్గర పువ్వులు ఇంకా కలర్ తీసుకున్నాననమాట. సో, గంట స్తంభం అంటే 'చికిరి' సాంగ్ వస్తది కదా! సో, అది చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. ఇదే మా గంట స్తంభం. సో, ఇక్కడ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పటికి విజయనగరం నుంచే 3:30, 4 అలా అయిపోయిందనమాట. విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి. సో, పాపతో ట్రైన్‌లో ఏం వెళ్తామని చెప్పి మా హస్బెండ్ ఢిల్లీ నుంచి వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. సో, అది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో, అక్కడ ప్రైజ్ వస్తదో రాదో అనవసరం. బట్ మా ఇద్దరం ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం చాలా నచ్చిందనమాట. సో, మధ్య మధ్యలో ఏవైనా కళాఖండాలు, క్రియేటివిటీ కనిపిస్తే అవి క్యాప్చర్ చేశాను. సో, ఇక్కడ చూడండి ఈ నంబర్ 2141నే వాళ్ళు రామ అని పెట్టుకున్నారనమాట. అది నాకు చాలా క్రియేటివిటీగా అనిపించింది. సో, అది క్యాప్చర్ చేశాను. సో, తర్వాత మేము అలా మాట్లాడుకుంటూ వెళ్ళాము. డిన్నర్ ఎక్కడ అని చెప్పంటే రాయుడు గారి మిలిటరీ హోటల్ అని ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ దగ్గర తిందామని అన్నారు. సో, నాకు ఇప్పటి వరకు అయితే తెలీదు దాని గురించి. అది చాలా ఫేమస్ అయిందంట కదా ఈ మధ్యన. సో, అవన్నీ చెప్తూ ఉన్నారు. తర్వాత అన్నవరంలో వైరా రెస్టారెంట్ దగ్గర కొంచెం టీ తాగడానికని ఆగామనమాట. అక్కడ ఒక ఎద్దుల బండి ఇలా కనిపించింది. మొత్తం సంక్రాంతి రిలేటెడ్ బొమ్మలన్నీ కూడా ఎద్దుల బండి మీద ఉన్నాయి. సో, అది నాకు బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, నేనక్కడ చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను. గాలిపటాలు, హరిదాసు, ఇంకా భోగి మంటలు, చెరుకు అన్నీ ఉన్నాయి. కలర్‌ఫుల్‌గా ఉండింది ఇది. అక్కడ రెస్టారెంట్ ముందు పెట్టారనమాట. సో, ఇదైతే క్యాప్చర్ చేసేసాను నేను. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఏదైనా సంక్రాంతేనండి. ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా ఇది మాత్రం చాలా బావుంటది కదా! నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాం. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము రాయుడు గారి మిలిటరీ హోటల్‌కి. ఆ ప్లేస్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట మాకు. సో, ఈలోగా ఇంకో కళాఖండం దొరికింది మాకు. ఇక్కడ ఒక లారీ వెనక బాస్ రాలుచ్చా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫోటో ఏశారు. అది నాకు బాగా అనిపించింది. సో, ఇలాంటివి ఆటో మీద వెనక కొటేషన్స్ ఉంటాయి కదా! అవి కూడా నాకు చాలా నవ్వొస్తదనమాట. సో, అలాంటివన్నీ క్యాప్చర్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళాము. సో, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. కార్‌లో వెళ్తూ బాగా పాటలు పాడుకుంటూ, అంత్యాక్షరి ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం నేను, మా హస్బెండ్. సో, ఈలోగా మన ఎక్కడైతే ఆగుదాం అనుకున్నామో డిన్నర్‌కి ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అది రాయుడు గారి మిలిటరీ హోటల్ వచ్చేసింది. సో, అసలు ఏంటా ఇంత హైప్ ఎందుకొచ్చిందా దీనికి అనుకున్నాం గానీ, లోపల చూసేటప్పటికి అదిరిపోయింది. అండ్ ఫుడ్ కూడా చాలా బావుంది. ఎక్కువ స్పైసీ ఉండదు. అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీలా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళకూడదు. మామూలుగా ఇంట్లో మనం వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండింది అక్కడ. చాలా బావుండింది ఫుడ్ అయితే మాత్రం. మేమైతే బాగా తిందామని ఫిక్స్ అయ్యామనమాట నేను, మా హస్బెండ్. సో, లైటింగ్ అక్కడ వైబ్ గానీ చాలా బావుండింది. మేము నైట్ వెళ్ళాం కదా! సో, అదే రోజు ఆఫ్టర్‌నూన్ నాగబాబు గారు, భరణి గారు, 'బిగ్ బాస్' ఫేమ్ భరణి గారు వచ్చారంట. సో, మేమెళ్ళినప్పుడైతే సెలబ్రిటీస్ ఎవరు లేరు. అదే హోటల్‌లో ఇక్కడ ఇలా స్వామివారిని పెట్టారనమాట. నిజంగా చూడ్డానికి ఏదో తిరుపతిలో ఎలా అనిపిస్తది గర్భగుడిలో అలానే అనిపించింది. చాలా బావుండింది. సో, ఫస్ట్ అయితే ఈ ఇలా కూడా ఒక కాంట్రోవర్సీ వచ్చిందంట. అంటే ఇలా స్వామివారిని పెట్టి అక్కడ నాన్ వెజ్ ఎలా పెడతారని. బట్ మామూలుగా చిన్నగా ఇలా పెట్టారు. బట్ స్వామివారిని తాకకుండా ఉండడానికి ఇలా చుట్టూ ఇలా పెట్టేశారనమాట. సో, మనం జస్ట్ చూడడమే. అక్కడ ఇంకేం తాకడానికి లేదు. సో, ఆ తర్వాతయితే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టేసాము.
మటన్ బిర్యానీ ఇంకా ప్రాన్స్ కర్రీ ఆర్డర్ పెట్టాము. ప్రాన్స్ అయితే చాలా స్పైసీ ఉండింది. బట్ మటన్ బిర్యానీ అయితే భలే ఉండిందనమాట. తర్వాత నా ఫేవరెట్ డిజర్ట్ సీతాఫల్ మలై క్రీమ్. సో ఇది ఆర్డర్ పెట్టి ఫైనల్గా మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇది రాజమండ్రి దగ్గరలో ఉంటుందన్నమాట. రాజమండ్రి నుంచి మనకి ఒక 2 అవర్స్ పట్టింది విజయవాడ వెళ్ళడానికి. 2.5 అవర్స్లా పట్టిందనమాట. సో ఆ తర్వాత సాంగ్స్ పాడుకుంటూ విజయవాడ అయితే వెళ్ళిపోయాము. ఇది కూడా రాసుకో. అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి. మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. ప్రేమ కాదు. ప్రేమ కాదు. ప్రేమ కాదు. ప్రేమ కాదు. అగ్నిలో అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేమో సలంగా మారిపోయే మాయ చేసి అమ్మాయి ప్రేమాయి ఆగి పాటగా రాసింది హృదయమా నా హృదయమా. ఫైనల్లీ విజయవాడ అయితే చేరుకున్నామండి. చాలా బాగా అనిపించింది మాకు విజయవాడ ఆ వైబ్ అంతా కూడాను. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇంకొక ఫ్లైఓవర్ కూడా ఉంది. సో మధ్యలో వెళ్ళామన్నమాట. ఆ లైటింగ్ అదంతా సూపర్ ఉండింది. సో అక్కడ అక్షయ ఎలైట్ అని చెప్పి నిర్మలా కాన్వెంట్ రోడ్ అక్షయ ఎలైట్ అక్కడ మాకు కనిపిస్తుంది కదా, ఈ హోటల్లోనే మాకు రూమ్ ఇచ్చారనమాట. 3rd ఫ్లోర్లో ఉండింది రూము. 309 వచ్చింది మాకు. సో మొత్తం ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఇచ్చారు. సో మాకైతే 3rd ఫ్లోర్ వచ్చింది. ఆ తర్వాత మేము రూమ్ ఇచ్చిన తర్వాత మాకు ఒక్కొక్కరికి బ్యాడ్జ్ ఇచ్చారనమాట. సో విజయనగరం బ్యాడ్జ్ నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను కదా ఒక వీడియో. ఆ విజయనగరం అని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదైతే బ్యాడ్జ్ తీసుకొని మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి మేము ఫ్రెష్ అయ్యి పడుకునేటప్పటికి 12 అయిందనమాట. నాకైతే నిద్ర పట్టలేదు అస్సలు. అంటే ఏదో ఎంసెట్ ఎగ్జామ్ లాగే అనిపించింది. బట్ కొంచెమైనా రెస్ట్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఒక 5 అవర్స్ అయితే పడుకున్నాము. తర్వాత మార్నింగ్ లేచి ఇంకా కాంపిటీషన్కి వెళ్ళిపోయామన్నమాట. సో అదండి ఈ వ్లాగ్. ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు 1 డే పాటు. సో మరిన్ని వివరాల కోసం నా నెక్స్ట్ వీడియో చూడండి. అందులో అంతా కాంపిటీషన్ అంతా కూడా కవర్ చేశాను. బాయ్.